బెంగళూరులో ఫుట్పాత్లు పాదచారుల కోసమా లేక ఆక్రమణల కోసమా? ఈ ప్రశ్నకు సమాధానంగా కర్ణాటక ప్రభుత్వం కొత్త ఫుట్పాత్ విధానాన్ని తీసుకురాబోతోంది. ఇదే సమయంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్స్ బ్యానర్లపై భారీ జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు పాదచారులకు సురక్షితమైన మార్గం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరు నగరంలో ఫుట్పాత్లపై ఆక్రమణలు పెరిగిపోతూ ఉండటంతో పాదచారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా కొత్త ఫుట్పాత్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన రహదారులు, ఉప ప్రధాన రహదారులపై వీధి వ్యాపారులను అనుమతించకుండా ప్రత్యేకమైన వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదించింది. నమోదైన వీధి వ్యాపారులకు మాత్రమే గుర్తింపు కార్డులతో వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. కేటాయించిన ప్రాంతాల్లో వ్యాపారం చేయాల్సి ఉండగా రాత్రి వేళ రోడ్లపై బండ్లు లేదా సామాగ్రిని వదిలేస్తే అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటారని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్స్ బ్యానర్స్ పై కూడా ప్రభుత్వం కఠినమైన వైఖరి అవలంబిస్తోంది. ఇకపై అక్రమ ఫ్లెక్స్ బ్యానర్స్ ఏర్పాటు చేసిన ప్రతి సందర్భాలలో 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు జరిమానా ఉండబోతోందన్నారు ముఖ్యమంత్రి డీకే శివకుమార్. అనుమతి ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ప్రకటనలు ఏర్పాటు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. ನಾಗರಿಕರು ಈ ಫುಟ್ಪಾತ್ ಅನ್ನು ಓಡಾಡಕ್ಕೆ ಎಲ್ಲ ತೊಂದರೆ ಆಗ್ತಾ ಇದೆ. ಬಹಳ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಫುಟ್ಪಾತ್ ಮಾಡಿಸಿರ್ತೀವಿ. ಅಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಈ ಸ್ಟ್ರೀಟ್ ವೆಂಡರ್ಸ್ ಎಲ್ಲ ಕೂಡ ಗಾಡಿಗಳು ನಿಲ್ಸ್ಕೊಳ್ಳೋದು, ವ್ಯಾಪಾರ ಮಾಡೋದು ಆಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ನಿಗದಿಯಾದಂತ ಜಾಗಗಳನ್ನ ವೆಂಡರ್ಸ್ಗೆ ಫಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು. ಈ ಫುಟ್ಪಾತ್ ನ ಕ್ಲೀನ್ ಮಾಡೋ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು. ಜನರು ನಾಗರಿಕರು ಓಡಾಡಕ್ಕೆ ಇವರು ಸ್ವಂತ ಯಾರೋ ಒಬ್ರು ವ್ಯಾಪಾರಕ್ಕೋಸ್ಕರ ಇಡೀ ಆ ಫುಟ್ಪಾತೆ ಓಡಾಡಕ್ಕಾಗದೆ ತಿರ್ಗಾ ರೋಡ್ ಬರೋದು ಇವೆಲ್ಲ ಆಗ್ತಾ ಇದೆ. ಇದನ್ನ ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತೇಳಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿ ಆ ಫುಟ್ಪಾತ್ಗೆ ಒಂದು ಹೊಸ ಪಾಲಿಸಿ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಮೇಜರ್ ಎಲ್ಲೆಲ್ಲಿ ಅವರು ಇಟ್ಕೊಳ್ಬೇಕು ವೆಂಡಿಂಗ್ ಮಿಷಿನ್ಗಳು ಅಲ್ಲಿ ಅವ್ರು ವ್ಯಾಪಾರ ಮಾಡಬೇಕು ಅಂತ ರಸ್ತೆಗಳನ್ನ ನಿಗದಿ ಮಾಡಬೇಕು ಅಂತ. రోడ్లపై చాలా కాలంగా వదిలేసిన పాత వాహనాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అలాంటి వాహనాలను టోయింగ్ చేసి ప్రత్యేక డంపింగ్ యార్డులకు తరలిస్తామని అధికారులు తెలియజేశారు. అలాగే నో పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపిన వాహనాలపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, ట్రాఫిక్ రద్దీ తగ్గింపులతో పాటు నగరాన్ని మరింత క్రమబద్ధీకరంగా తీర్చిదిద్దడమే ఈ కొత్త విధానాల యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు కర్ణాటక ప్రభుత్వం.